హాయ్ అండి. అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అండి. నేను మెయిన్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ క్రేప్ క్లాత్ తీసుకున్నాను. 1 మీటర్ కాటన్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్కు 2 మీటర్స్ క్రేప్ క్లాత్, బాడీ పార్ట్కు కాటన్ లైనింగ్ అండి మీటర్. ఈ విధంగా కాటన్ లైనింగ్ బాడీ పార్ట్ కట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ అండి ఇది. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో పెట్టాలి, ఫోల్డింగ్ మన వైపు పెట్టాలి. కొంచెం వీడియో మిస్ అయిందండి. హైట్ వచ్చేసి ఖర్చుతో సహా 15 ఇంచులన్నర తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉందండి. 30 ఇంచులో 4వ వంతు 7.5 మార్క్ చేశాను. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు అండి. చెస్ట్ 9 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ 9 ఇంచులు అండి, ఖర్చు 1.5 ఇంచు. ఈ విధంగా మార్క్ చేసి కార్నర్ మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసి 1.5కు మార్క్ పెట్టాలి. మనము నార్మల్గా బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చిన దానికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా మార్క్ చేయాలండి చెస్ట్ లూజు. ఇప్పుడు నెక్ అండి. నెక్ షోల్డర్ కలిపి నేను 6.5 ఇంచులు తీసుకున్నాను. 6.5 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచులు పెట్టానండి. ఇందులో నెక్ 3 ఇంచులు, షోల్డర్ 3.5 ఇంచులు. నెక్ 3 ఇంచులు తీసుకున్నాను కాబట్టి కింద డీప్ కూడా 3 ఇంచులు తీసుకొని ఈ విధంగా నేను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. రౌండ్ నెక్ ఈ విధంగా మార్క్ చేయాలి. షోల్డర్ 3.5 ఇంచులు అండి, కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ రావాలి అండి, అందుకే నేను సపరేట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేయొచ్చు. ఫ్రంట్స్ కట్ ఫ్రంట్స్ పెడతాను కాబట్టి సపరేట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్లాత్ పైన పెట్టాలి. ఫోల్డింగ్ ఉందండి క్లాత్ కింద. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేయాలి చుట్టూ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేయాలి. నెక్ వచ్చేసి ఫ్రంట్ 5.5 ఇంచులండి. బ్యాక్ నెక్ 8 ఇంచులు తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ 3 ఇంచులు, షోల్డర్ పైన 3 ఇంచులు ఉంది కాబట్టి డీప్ కూడా 3 ఇంచులే పెట్టాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులే పెట్టాలి. ఆ ఇంచు యాడ్ చేయడం అలా చేయకూడదు, బ్లౌజ్లకు మాత్రమే అలా పెట్టాలి, డీప్ ఎక్కువ కావాలి కాబట్టి. నేను ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. ఇలా పెడతాను. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ దగ్గర ఫ్రంట్ లోతు తీయాలి కదా, అందుకే ఆ ఇంచు మార్క్ చేశానండి. ఈ విధంగా టేప్ పెట్టి షోల్డర్ దగ్గర టేప్ పెట్టి 10.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ రావాలి కదా, 2.5 ఇంచులకు ఇలా మార్క్ చేయాలి. మన వైపు నుండి 2.5 మార్క్ చేయాలి. నేను మెయిన్ డాట్ 2 ఇంచులు తీసుకుంటున్నానండి. ప్రిన్సెస్ కట్ కదా, 2 ఇంచులు తీసుకున్నాను. మిడిల్లో ఇలా మార్క్ పెట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 2.5 అంటే 1 ఇంచు, 3.5 ఇంచులు. ఇలా 3.5 కరెక్ట్ ఉందా చెక్ చేసుకోవాలి అండి. ఇలా 10.5 ఇంచులు. ఇక్కడ నుండి 2.5 ఇంచులకు ఈ విధంగా మార్క్ పెట్టాలి. మనము మెయిన్ డాట్ ఎంత తీసుకుంటామో అంత మార్క్ చేయాలి. చేసి మిడిల్లో ఈ విధంగా మార్క్ పెట్టి ఇలా లైన్ ఇప్పుడు మార్క్ చేద్దాం. ఇలా మార్క్ చేయాలండి. కొంచెం క్రాస్ వస్తుంది కాబట్టి ఆ స్కేల్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనము ఈ మెయిన్ డాట్ కోసము 2 ఇంచులు మార్క్ చేసాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచులు మార్క్ చేయాలి. ఇక్కడ పైన మనము ఇక్కడ కట్ చేసి జాయిన్ చేస్తాం కదండి, క్లాత్ పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేయాలండి. కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం, పైన 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం.
ఒక పావు ఇంచు క్లాత్ అలా ఇటు ఫ్రంట్ సైడ్ కట్ చేయాలండి. ఇటువైపు 1 ఇంచు కట్ చేయాలి. ఇలా అయితేనే మనకు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ జాయింట్ దగ్గర బాగా వస్తుందండి. కింద పడిపోయినట్టు అవ్వదు, స్ట్రైట్గా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎలా మార్క్ చేసినామో అలా కట్ చేయాలి. ఇలా టక్స్ పెట్టుకోవాలండి మనకు మెయిన్ పాయింట్ తెలవడానికి. నెక్కండి ఈ సైడ్ పీస్కి కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఇలా కట్ చేయాలండి, పావించు క్లాత్, ఎందుకంటే ముడతలు రావు, జాయింట్ దగ్గర ముడతలు రావు. ఇది ఫ్రంట్ నెక్ కదా, ఆ క్లాత్ అలాగే ఉంచాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ క్లాత్, హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేయాలి 4 మడతలు. ఇదిగోండి ఫోల్డింగ్ చూడండి, హ్యాండ్స్కి 4 మడతలు ఉన్నవి, 4 ఫోల్డింగ్స్ ఉన్నాయండి. కింద హెచ్చు తగ్గులు తీసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేయాలి అంటే మనకు బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. బ్యాక్ నెక్ కట్ చేయలేం కదండి, బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. 10 ఇంచుల 2 పాయింట్స్ అండి. 10 ఇంచుల 2 పాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్స్కి 1 పాయింట్ పోతుంది కాబట్టి 1 ఇంచు పోతుంది కాబట్టి 9 ఇంచుల 2 పాయింట్లు మనకు హ్యాండ్ వెడల్పు రావాలి. 9 ఇంచుల 2 పాయింట్లకి ఇలా మార్క్ చేయాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఖర్చుతో సహా 6 ఇంచులు అండి. ఇదే 6 ఇంచులు ఈ చివరన కూడా ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి, హ్యాండ్ డౌన్ 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి. హ్యాండ్ లూజు 6 ఇంచులు ఉందండి, 6.5 ఇంచులు ఉంది హ్యాండ్ లూజు. 6.5కి ఇలా మార్క్ చేయాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు. ఒక బ్యాక్ పార్ట్ మనము డ్రెస్ కట్ చేసినప్పుడు, బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు మొత్తము ఖర్చుకి ఎంత వదిలినాం, 1.5 ఇంచు వదిలినాం కదా, 1.5 ఇలా మార్క్ చేయాలి. మార్క్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ నుండి 1.5కు మార్కింగ్ పెట్టి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి. మనం హ్యాండ్ షేప్ ఎలా తీసినామో అలా కట్ చేయాలి. ఇలా టక్స్ పెట్టాలండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి కదా హ్యాండ్స్కి, అందుకని ఫోల్డింగ్ తీయాలి. ఫోల్డింగ్ తీసాక ఈ మిడిల్లో హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదా, టక్స్ నుండి 1 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేయాలి. ఈ ఖర్చు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇటు నుండి 1 ఇంచుకు ఈ విధంగా మార్క్ చేయాలి. టేపు ఇలా మిడిల్లో టేపి మనం ఇందాక మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో అలా అక్కడ నుండి టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి టేపు ఫోల్డ్ చేసి ఇక్కడ మార్క్ చేయాలండి. 1/2 ఇంచు లోతు తీయాలి. 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఈ విధంగా లోతు తీయాలి. మనం లోతు తీసింది ఇటువైపు అని తెలియడానికి టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పీస్ మనం కట్ చేసిన పీస్ అండి ఇది. బ్లౌజులకు అయితే క్రాస్ పీసెస్ కట్ చేసి వేస్తాం కదా, డ్రెస్లకు అయితే ఈ విధంగా మనం కట్ చేసుకున్న నెక్ క్లాత్ పైన పెట్టి సేమ్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలండి. మార్కింగ్ చేసి ఖర్చుకి చుట్టూ 1.5 ఇంచు క్లాత్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఎందుకంటే ఆ చివర్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి మనము డ్రెస్కి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాం కదా. ఫ్రంట్ నెక్ పట్టండి, బ్యాక్ నెక్ పట్టి క్లాత్ సరిపోలేదు, నేను తర్వాత కట్ చేస్తాను. హ్యాండ్స్కి బాడీకి కలిపి మీటర్ క్లాత్ కట్ చేసుకున్నాను నేను 3 మీటర్స్లోంచి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డ్ చేశాను. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ముందైతే మనము కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ ఇలా పెట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. మనకు క్లాత్ చూడాలండి, ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలా క్లాత్ పెడితే సరిపోతుందో చూసి చెక్ చేసుకొని అలా క్లాత్ పెట్టి ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగానే కటింగ్ వస్తుంది కదా, ఇలా క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ పీసెస్ అండి. ఇప్పుడు సైడ్ క్లాత్ డబల్ ఉందండి, ఫోల్డింగ్ పైన కట్ చేస్తున్నాను. 2 పీసెస్ వస్తుంది మనకి. ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చేద్దాం. బాటమ్ పార్ట్ కట్ చేద్దాం. క్రేప్ లైనింగ్ అండి బాటమ్ పార్ట్. ఇది లైనింగ్, నేను ముందైతే లైనింగ్ కట్ చేస్తాను. 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసి మనకు నడుము లూజు బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు టోటల్ నడుము లూజు 30 ఇంచులు అండి. 30 ఇంచులో 4/4 7.5 వచ్చింది కదా, ఈ విధంగా 7.5కు మార్క్ చేయాలి. ఖర్చు 1.5 ఉంది కదా, మనము ఖర్చుకి 1.5, మొత్తం 9 ఇంచులకు మార్క్ పెట్టాలండి. 9 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు పైన టేప్ పెట్టి ఈ విధంగా చెక్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి, ఒకే లెవెల్ వస్తుంది. ఇదే కొంచెం కొంచెం టేప్ జరుపుకుంటూ మార్కింగ్ చేయాలి. మనం ఎలా మార్కింగ్ చేసామో అలా కట్ చేయాలి. ఇప్పుడు హైట్ అండి, బాటమ్ పార్ట్ లైనింగ్ పొడవు 30 ఇంచులు తీసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ లైనింగ్ పొడవు 30 ఇంచులు. ఈ విధంగా 30 టేప్ కొంచెం కొంచెం జరుపుకుంటూ 30 ఇంచులకు ఇలా మార్క్ పెట్టుకోవాలి. కట్ చేస్తున్నానండి. నేను లైనింగ్ బాటమ్ పొడవు 30 ఇంచులు తీసుకున్నాను. ఇది ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. మెయిన్ క్లాత్ 1 మీటర్ బాడీ పార్ట్ హ్యాండ్స్కి అయింది. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. మనం లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసామో అలా డబల్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పైన, ఆ లైనింగ్ పెట్టి పైన కట్ చేసుకున్నానండి ఇందాక నేను, గమనించండి. ఇప్పుడు హైట్ బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ హైట్ అండి. హైట్ వచ్చేసి 33 ఇంచులు తీసుకుంటున్నాను. 33 ఇంచులు ఈ విధంగా టేప్ కొంచెం కొంచెం జరుపుకుంటూ 33 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు కట్ చేయాలి. ఇలా కొంచెం పీస్ పడుతుందండి, ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉండదు కదండి, ఇప్పుడే ఫోల్డింగ్ పైనే ఎంత క్లాత్ అవసరమో అంత కట్ చేసుకోవాలి. 2 పీసెస్ పడతాయి. మనకి ఎక్కడ జెంట్స్ పడితే అక్కడ క్లాత్ పెట్టి ఎంత క్లాత్ పడుతుందో
ఎంబటినే మార్కింగ్ చేసుకుంటే ఈజీ అవుతుందండి. ఫోల్డింగ్ పోతే మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కటింగ్ కంప్లీట్ అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ముందైతే బాడీ పార్ట్ స్టిచ్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ చూడండి, ఇది సన్నం ఉంది క్లాత్. నాకు లైనింగ్ క్లాత్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో కనబడుతుంది కాబట్టి లైనింగ్ కింద పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ పెట్టాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు ఇలా పిన్స్ పెట్టుకొని, జారిపోతుంది కదండి, పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ పెట్టుకొని వాళ్ళకు ఫ్రంట్ కూడా ఇలా డాట్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ కూడా ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకుంటే. బ్యాక్ డాట్స్ 4.5 ఇంచులు తీసుకున్నానండి నేను. ఇప్పుడు నెక్ పట్టి బ్యాకు గల్ల పట్టి అండి. మనము బ్యాకు గల్ల కట్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ వచ్చింది, అదే క్లాత్ ఈ విధంగా వేరే క్లాత్ పైన పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. చుట్టూ 1.5 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ విధంగా చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన మనం కట్ చేసుకున్న నెక్ పీస్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఈ విధంగా రిటర్న్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి, ఖర్చులు కనపడకుండా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టినానండి. ఇప్పుడు ఫ్రంట్ ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. సైడ్ పీసెస్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా జాయిన్ చేసుకొని సైడ్ పీసెస్ ఇలా చెక్ చేసుకోవాలి. ఏది ఎటువైపు వస్తుందో ఈ విధంగా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ పట్టి ఈ విధంగా మనం ముందు కట్ చేసుకున్నాం కదా, నెక్ పట్టి 1 సైడ్ 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఈ విధంగా అటాచ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి 1/2 ఇంచు ఖర్చు వదిలేసి షోల్డర్ జాయింట్స్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి కదా. హ్యాండ్స్ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఈ హ్యాండ్ చెక్ చేసుకోవాలి. లో తీసింది ఫ్రంట్ వైపు రావాలి కదా, కాబట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి. లో తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర ఈ హ్యాండ్ మిడిల్లో టక్స్ పెడతాం కదా, షోల్డర్ జాయింట్స్ దగ్గర టక్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ జాయింట్స్కి మరి 1/2 ఇంచు అలా క్లాత్ వదలకూడదండి, 1/2 ఇంచు వదలాలి. ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్స్కి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా జాయిన్ చేయాలి.
బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ అండి. లైనింగ్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఇది బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్కు కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టుకోవాలండి, లేదా మనకు క్రాస్ అయిపోతుంటుంది. ఈ విధంగా టక్స్ పెట్టుకొని మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్కి, బాడీ పార్ట్ టక్స్ పైన ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ లాగకూడదండి, మరి ఫ్రీగా వదలకూడదు, లాగకూడదు, మీడియంగా పట్టుకొని జాయిన్ చేయాలి. ఇటువైపు మళ్ళీ మిడిల్లో మనం టక్స్ పెట్టుకున్న కాడ నుండి స్టార్ట్ చేయాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ బాడీ పార్ట్ జాయింట్స్కి డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అండి. సైడ్ స్టిచ్చెస్ వేసే ముందు మెయిన్ క్లాత్ లోపల ఉంటుంది కాబట్టి మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా ఒకేసారి జాయిన్ చేయకూడదండి, ఎందుకంటే ఈ గేరా తక్కువ వస్తుంది. లైనింగ్ క్లాత్ ఎంత గేరా ఉంటుందో అంతే వస్తుంది కాబట్టి సపరేట్ సపరేట్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ వేయాలండి. మనం కటింగ్లో మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలా స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లెంత్ 3 మీటర్స్లోనే ఎంత లెంత్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. వీడియోని అసలు లైక్ చేయండి.